సార్ ఇప్పుడేనా ఫస్ట్ టైం ఇంతకుముందు వచ్చారు సార్? లేదు, అంతకుముందు కూడా వచ్చాను నేను, 2 times వచ్చాను. ఎలా ఉంది సార్? బాగుందా? చాలా బాగుంది, అంటే టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంది. మనం బయట తాగే కూల్ డ్రింక్స్తో కంపేర్ చేసుకుంటే ఐ థింక్ దిస్ ఇస్ మచ్ బెటర్. కొంచెం హెల్త్ వైజ్ కూడా అండ్ టేస్ట్ వైజ్ కూడా. అంటే సార్ కాస్ట్ బాట్లేదు ఇది అంతకుముందు మనకి 50 రూపీస్ ఉండేది గ్లాస్, 150 ml ఇచ్చేవారు. అండ్ ఐ థింక్ నౌ దే ఆర్ గివింగ్ లిటిల్ లెస్ ప్రైస్, 300 ml ఇస్తున్నారు అండ్ ఫర్ 90 రూపీస్కి ఇస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ 10 రూపీస్ తగ్గినట్టే ఇది రేట్. టేస్ట్ ఎలా ఉంది సార్? టేస్ట్ సూపర్ బాస్, ఆల్రెడీ హ్యాడ్ నో, సో ఆ టేస్ట్ కోసమే మళ్ళీ రిటర్న్ వచ్చి తాగుతున్నాం. ఈవినింగ్స్ ఆర్ అదర్వైజ్ విత్ ఫ్యామిలీ కూడా వచ్చి కూర్చొని తాగడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. చాలా బాగుంది. హాస్పిటాలిటీ కూడా బాగుంది, నీట్గా ఫ్యామిలీతో కూర్చొని కొంచెం మంచిగా టైం స్పెండ్ చేసేటట్టు. లేక్ వ్యూ కూడా చాలా బాగుంది ఇక్కడ చూస్తే. టేస్ట్ ఎలా ఉంది సార్? టేస్ట్ దట్స్ వాట్, టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంది. మనకు రెగ్యులర్గా తాగే కూల్ డ్రింక్స్ ఏంటంటే యాడెడ్ గ్యాసెస్ అవన్నీ ఉంటాయి కాబట్టి, ఈవెన్ టీ కూడా ఇవాళ రేపు చాలామంది అవాయిడ్ చేస్తున్నారు బయట తాగడానికి. సో ఎట్ దానికి సబ్స్టిట్యూట్గా ఐ థింక్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద గుడ్ థింగ్ వాట్ దే హ్యాడ్ డిడ్. చాలా మంది కళ్ళు మాదిరి ఉంటుంది నీరు అంటారు, లేదు అట్లా కళ్ళు మాదిరి ఏం ఉండదు మనకి. ఇది దే ఆర్ స్టేటింగ్ దట్ దిస్ 0% ఆల్కహాల్ అని. ఐ హ్యాడ్ బిఫోర్, నేను ఒక 3 గ్లాసులు తాగినప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడే టేస్ట్ బాగుంది అని చెప్పి. బట్ దెర్ వాజ్ నో ఎనీ చేంజ్ ఇన్ మై స్టేటస్, అంటే తిరగడం, కళ్ళు తిరగడం అట్లాంటివి కాలే, మంచిగా ఉంది. అంటే అది ఇంకా మన ఇష్టం, బట్ టేస్ట్ మంచిగా ఉంటే 1 or 3గా తాగొచ్చు మనం ఈజీగా. తాగుతా. టేస్ట్ బాగుంది. బాగుంది. ఎలా ఉందంటే తాటి ముంజలు ఉంటుంది చూడు, సేమ్ అదే ఫ్లేవర్ ఉంది. సేమ్ తీయగా ఉంది, తాటి ముంజల ఫ్లేవరే యాజ్ ఇట్ ఈస్ తాటి ముంజలు. చాలా బాగుంది. నీరని మనం బాయిల్ చేస్తే 3 గంటల నుంచి 3.5 గంటల వరకు బాయిల్ చేస్తే 200 degrees Celsiusలో మనకు తేనె అవుతుంది. మినిమం 70 bricks వరకు మనం బాయిల్ చేస్తాం అన్నట్టు. 70 bricks అంటే చిక్కదనం, అదే చక్కెర శాతం వచ్చేంత వరకు బాయిల్ చేస్తే మనకు ఫస్ట్ తేనె అవుతుంది. ఇంకో గంట ఎక్కువ బాయిల్ చేస్తే, కొంచెం డ్రై చేస్తే మనకు బెల్లం అవుతుంది. బెల్లం, తాటి బెల్లం. బెల్లాన్ని మనం డ్రై చేసి ఇంకా కొంచెం ఇది చేస్తే పొడి అవుతుంది, అది బూస్ట్ అవుతుంది, కొంచెం బూస్ట్. ఇంకా కొంచెం ఇది చేస్తే మనకు చక్కెరలా చిన్నపిల్లలు తినడానికి, కాఫీలో కలుపుకోవడానికి. మనకు 10 liters క్యాన్లో వస్తుంది నీర. మనకు ముద్విన్ నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తాను? ముద్విన్ నుంచి వస్తుంది. ఒక క్యాన్లో 10 liters వస్తుంది. కంప్లీట్ కోల్డ్ చైన్లో వస్తుంది. ఓకే. 0 to 4 degrees మెయింటైన్ చేస్తాం అన్నట్టు. ఫస్ట్ క్యాన్స్ రాగానే మనం pH ప్లస్ బ్రిక్స్ చెక్ చేస్తాం, అంటే చక్కెర శాతం ప్లస్ వాటర్ చెక్ చేస్తాం. ఇదేమో చిల్లర్ ట్యాంక్. ఇదేమో నీర మనం పోసేటప్పుడు మిషన్లో తిరగడానికి, రొటేషన్కి కూల్గా ఉండడానికి. కూల్ ఉండదు. మనం చెక్ చేసిన తర్వాత మనం దీంట్లో నీర పోస్తాం.
దీంట్లో లేకపోయగానే మళ్ళీ మనం దీంట్లో నుంచి మిషన్ ఇది స్టెరిలైజ్ ట్యాంక్ అన్నట్టు ఈ ట్యాంక్లో తీసుకుంటాం. మనం స్టెరిలైజ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ దీన్ని మనం 60 degrees వరకు ఇది చేసుకోవచ్చు. మనకు బాయిలర్ ఉంది బయట, ఇదేమో చిల్లర్ ఏమో కూల్, బాయిలర్ ఏమో హీట్. సేమ్ ఇట్లా స్టెరిలైజ్ అయ్యి మళ్ళీ దీంట్లో వస్తుంది ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి. ఇదేమో బాటిలింగ్ మిషన్, మన బాటిలింగ్ అనేది ఇక్కడ చేస్తాం. మనం కంప్లీట్ కోల్డ్ చైన్లో మెయింటైన్ చేయాలి కాబట్టి ఇది ఐస్ మిషన్. ఐస్ మనం స్టోరేజ్ కోసం 0 to 4 degrees మెయింటైన్ చేస్తాం. బాటిలింగ్ చేసిన తర్వాత మనం ఇక్కడ